Hello guys, welcome to the Homely Spear YouTube channel. ఈరోజు మన టాపిక్ వచ్చి సెంటెన్స్ అండ్ టైప్స్ ఆఫ్ సెంటెన్స్. సో సెంటెన్స్ అనేది ఏంటంటే ద కాంబినేషన్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ ది కంప్లీట్ మీనింగ్ ఎండ్స్ విత్ ది ఫుల్ స్టాప్ ఈస్ కాల్డ్ యాస్ ఏ సెంటెన్స్ అనమాట. ఓకే, సో లిటిల్ జాక్ హోనర్ సాట్ ఇన్ ఏ కార్నర్, చందు సాట్ ఇన్ ఏ కార్నర్, హనీ అండ్ చందు సాట్ ఇన్ ఏ కార్నర్. సో ఇవన్నీ ఏంటి? ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అవుతుంది కదా. సో ఈ సెంటెన్స్ అయిపోయేసరికి లాస్ట్లో ఏముంది? ఫుల్ స్టాప్ అని ఉంది. ఫుల్ స్టాప్ అంటే ఆ సెంటెన్స్ అంతటితోటి అయిపోయింది అని అర్థం. అండ్ ఇక్కడ చూడండి కంప్లీట్ మీనింగ్ వస్తుంది. చందు ఒక సైడ్ అంటే ఆ మూల కూర్చున్నాడు అని, కార్నర్ అంటే ఎడ్జే కదా, ఎడ్జ్ కూర్చున్నాడు అని. సో కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. సో అలాంటి టైప్ ఆఫ్ ఫ్రేజ్ని ఏమంటారంటే సెంటెన్స్ అంటారు. సెంటెన్స్ అనేది మొత్తం 4 టైప్స్. దే ఆర్ 4 కైండ్స్ ఆఫ్ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్, మా ఇక్కడ నేను ఎస్ అని పెట్టాను. ఎస్ అంటే ఏంటి? సెంటెన్స్ అనమాట. ఎగ్జామ్లో మీరు ఫుల్గా రాయాలి. ఓకే, నోట్స్లో కూడా మీరు ఫుల్గా రాసుకోండి, మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఓకే, డిక్లరేటివ్ సెంటెన్స్, ఇంట్రోగేటివ్ సెంటెన్స్, ఇంపరేటివ్ సెంటెన్స్ అండ్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. డిక్లరేటివ్ సెంటెన్స్ మీన్స్ a statement that tells something, it ends with a full stop అనమాట. The statement that tells us something, it ends with full stop. ఓకే, ఆ సెంటెన్స్ మనకి ఏదో చెప్తుంటుంది అనమాట. అంటే జాక్ సాట్ ఆన్ ది వాల్, జాక్ వాల్ మీద కూర్చున్నాడు. మై నేమ్ ఈస్ రోజ్. సో ఇవన్నీ కంప్లీట్ మీనింగ్ అనేది ఇస్తుంది. నా పేరు రోజ్. సో ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ ఎండ్స్ విత్ డాట్ అనమాట. సో ఫుల్ స్టాప్ తోటి ఎండ్ అయిపోతుంటాయి. సో ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ ఏంటి? డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఇంపరేటివ్ సెంటెన్స్ tells someone to do something. It can be command or request. It ends with full stop అనమాట. సో tells someone to do something. It can be command or request. It ends with full stop. సో ఇన్ ది ఫార్మ్ ఆఫ్ దేంట్లో ఉంటుంది? కమాండ్లో ఉంటుంది, రిక్వెస్ట్లో ఉంటుంది. అంటే కమాండ్ అంటే అధికారంగా ఉంటుంది, లేదా బతిమలాడుతూ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్స్ ఎండ్ విత్ ఫుల్ స్టాప్. సో ఇలాంటి కైండ్ ఆఫ్ సెంటెన్స్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్స్ చూడండి. ప్లీజ్ కంప్లీట్ యువర్ హోంవర్క్ ఫర్ టుమారో. రేపటికల్లా నీ హోంవర్క్ని కంప్లీట్ చేసేయి అని. అంటే ఈ ప్లీజ్ అనేది ఎలా ఉంది? బతిమలాడుతున్నట్టుంది. గో టు స్కూల్ నౌ, గో టు స్కూల్ నౌ, స్కూల్కి వెళ్ళు అంటే ఇది అధికారంగా ఉంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంట్రాగేటివ్ సెంటెన్స్. ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ఇట్ ఆస్క్ ఎ క్వశ్చన్, ఇట్ ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. ఓకే, సో ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్ అనమాట. ఎండ్స్ విత్ క్వశ్చన్ మార్క్. సో ఎలాంటి టైప్ ఆఫ్ సెంటెన్స్ని ఏమంటామంటే ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అంటాం. అంటే ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్ క్వశ్చన్ మార్క్ తోటి ఎండ్ అవుతుంది. ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటి? వే డూ విల్ యూ, సో వే డూ యూ లు అంటే ఈ క్వశ్చన్ ఎలా ఉంది? ఇట్ సీక్స్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, కొంత ఇన్ఫర్మేషన్ అనేది మన దగ్గర నుంచి రాబట్టాలని చూస్తుంది. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ని, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అని అంటాం. వాట్ టైమ్ డిడ్ యూ గో టు షాప్? ఏ టైంలో నువ్వు షాప్కి వెళ్తావు? ఓకే, సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమంటాం? ఇంట్రోగేటివ్ సెంటెన్స్ అని అంటాం. ఓకే, సో ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే సెంటెన్స్ దట్ షోస్ స్ట్రాంగ్ ఫీలింగ్. ఇట్ కెన్ ఎండ్స్ విత్ ఎక్స్క్లమేషన్ మార్క్. ఎక్స్క్లమేటరీ మార్క్ అంటే ఇదన్నమా. ఓకే, ఎక్స్క్లమేటరీ సెంటెన్స్ అంటే ఏంటంటే ఇట్ ఎక్స్ప్రెస్ ది స్ట్రాంగ్ ఎమోషన్స్ లైక్ హుర్రే, వావ్, ఔచ్. సో ఇలాంటి టైప్ ఆఫ్ ఎమోషన్స్ ఉంటాయి కదా, వాటిని ఎక్స్క్లమేటరీ సెంటెన్స్లో ఎక్స్ప్రెస్ చేస్తాం. వావ్ అనేది ఏ టైంలో అంటే ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామంటే సర్ప్రైజ్ ఫీల్ అయినప్పుడు, హ్యాపీగా ఫీల్ అయినప్పుడు, అలాంటి టైంలో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఔచ్ అంటే బాధగా ఉన్నప్పుడు, దెబ్బ తగులుతున్నప్పుడు, అలాంటి టైంలో ఔచ్ అనేది యూజ్ చేస్తాం. హర్రీ అంటే మనం ఫాస్ట్గా ఎక్కడికైనా వెళ్ళాలి, సో అలాంటి టైంలో హర్రీ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి. Really, I cannot believe we did that. You did really good job. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.